హాయ్ అండి. ఎండతో పని లేకుండా స్టవ్ మీద ఉడికించకుండా ఇంట్లోనే చేసుకునే వడియాలు చూపిస్తానండి. దీనికి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. శుభ్రం క్లీన్ చేసుకుంటాను. కడిగి పెట్టుకున్నానండి. మీరు ఏ కొలత తీసుకున్నా పర్లేదు. నేనైతే గ్లాస్ కొలత తీసుకున్నాను. గ్లాస్ సగ్గుబియ్యంకి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను నైట్ వేస్తున్నానండి. మార్నింగ్ చూద్దాము. 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. మూత పెట్టుకుందాం. మార్నింగ్ చూద్దామండి. ఇదిగోండి సగ్గుబియ్యం బాగా నానిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి సగ్గుబియ్యం మిక్సీలో వేసుకున్నాను. వాటరు పక్కకు పెట్టుకోవాలండి. మళ్ళీ ఇందులో కలుపుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. వేడి నీళ్ళు 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి గ్లాస్ కొలత చూసారు కదా, దీనికి సరిపడా 3 గ్లాసుల వాటర్ వేయాలి. ఇదిగోండి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారనిచ్చే వరకు ఉంచుదాము. జీలకర్ర 1 స్పూను బాగా కలిపి వడియాలు పెట్టుకుందాం. చల్లారిందండి. వడియాలు పెట్టుకుందాము. కవర్ వేసుకోవచ్చు. బియ్యం కవర్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇదిగోండి వడియాలు పెట్టేసానండి. ఇదిగోండి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. 100కి పైగా వస్తాయండి ఒక గ్లాస్ సగ్గుబియ్యంతో. ఇదిగోండి ఇంట్లో వేసాను. సగ్గుబియ్యం వడియాలు ఆరిపోయండి. ఇదిగోండి పళ్ళెంలోకి తీసుకున్నాను. వేపు చూపిస్తాను. నాకు 2 డేస్ పట్టిందండి ఆరడానికి. ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ పెట్టుకున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. వడియాలు చాలా క్రిస్పీగా వచ్చాయండి. రసం, సాంబారు వాటికి సైడ్ డిష్ కింద బాగుంటాయండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.